పోలీస్ అధికారులు చాలా తక్కువ మంది స్లిమ్ పర్సనాలిటీ ఉంటారు సార్, బాగా స్లిమ్ ఉంటారు. అందరూ కూడా పొట్టు వచ్చి బాగా లావుగా ఇదైపోయారు. కానీ మీరు మాత్రం అడిషనల్ డీజీ స్థాయిలో పనిచేసిన కూడా అదే పర్సనాలిటీ అట్లే మెయింటైన్ చేస్తున్నారు. వృద్ధాప్యం అనేది మీ ఎక్కడ కూడా సమీపాన కూడా నాకు కనిపించడం లేదు అసలు. వృద్ధాప్యం అనేది కూడా ఇక్కడ ఉంది. శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ అని నేను లాస్ట్ 20 years నుంచి చేస్తాను. అది చాలా ఉపయోగపడుతుంది మన కూల్గా ఉండడానికి, మన ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండడానికి. సో రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, లేట్ ఈవినింగ్ కూడా ఎనర్జీ లెవెల్స్ అది బాగా ఉంచుతున్నాను. ఇప్పుడు నేను వీలైనంత మా మహారాష్ట్రలో కూడా చాలా మంది మా మిత్రులతో అందరితో కూడా చేయించాను. 2000-3000 మందితో కూడా చేయించేవాడిని. అంతా కూడా మాస్ లెవెల్. ఒకటి ఏంటంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యాలు ఎప్పుడు దెబ్బతిన్నాయి ఈ దీనివల్ల. ఒక 20 minutes కనుక మనం తీసుకోగలిగితే మార్నింగ్ టైంలో దీంట్లో చాలా తేడా తీసుకురావచ్చు అనమాట. There is Sudarshan Kriya, which is basically breathing exercises that the Art of Living offers. I think I sort of did it for 10 days, and after 10 days, I was just smiling randomly, sitting in a car or my parents are sitting, I'm just smiling, and I don't question it, You think I'm a fool. But it actually gave birth to my joyful side. I mean, not gave birth, it's like you're clouded and suddenly the clouds go off and the sunshine, you feel like that. So I was constantly smiling and I was constantly joyful. That anger went away. There was I just feel like I'm a very different person, and I think I'm now about 40-45 days into it, and it's sort of really impacted my life in a very good way. वैसे ध्यान करना हो तो सबसे अच्छा तरीका है श्री रविशंकर, उनका एक तरीका सुदर्शन क्रिया, सबसे आसान तरीका ध्यान करने का, दुनिया का सबसे आसान तरीका है. ट्राई कीजिए, उससे तो लगभग सबका हो जाता है. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన కళ. ఏదో జీవితాన్ని లాగించేయడం వేరు, ప్రతి క్షణం ఆనందిస్తూ అనుభవిస్తూ బతకడం వేరు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుని 3 ఏళ్ల క్రితం చేశాను. నేను, మా ఆవిడ, మా పిల్లలు. నేను ప్రతిరోజు సుదర్శన క్రియ చేస్తున్నాను. ఒక వారం కనుక సుదర్శన క్రియ పాల్గొంటే ఆ వారం అంతా మనని ఎనర్జైజ్ చేస్తుంది సుదర్శన. అది ప్రధానంగా దానిలో లక్షణం. చేరక ముందు, చేరిన తర్వాత మన జీవితంలో ఎవ్రీడే చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండా మనలో ఉత్సాహం, మేధాశక్తి, ఆలోచన, జ్ఞాపక శక్తి ఇవన్నీ అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పటిదాకా ఉన్న చిరాకు, భయాలు, ఆందోళన అన్నీ తొలగిపోతుంటాయి. అంచేత ఇట్స్ అ మిరాకిల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవితంలో చేరాక జీవన మాధుర్యం ఏమిటో తెలిసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను 96లో స్టార్ట్ చేశాను. చాలా మార్క్ డిఫరెన్స్ నాకు ఇంటర్నల్లీ తెలిసేది, బట్ ఆల్సో బయట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసింది అది బేసిక్లీ బ్రీతింగ్ కోసమే చేశాను అనమాట. సుదర్శన్ క్రియ, భస్త్రిక, నాకు చాలా సైనస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎప్పుడైతే ఈ వెదర్ చేంజెస్ అవుతూ ఉండేయో ఇవన్నీ కష్టం అయ్యేది. ఏసీలో పడుకోవటం, మళ్ళీ ఎండ, సో వీటన్నిటిలో కొంచెం ప్రాబ్లం అయ్యేది, నోస్ అంతా కొంచెం. సో అందుకని స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా హెల్ప్ చేసింది అనమాట. అందుకని ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. ఇది ఆల్మోస్ట్ 96 ఆ టైంలో చేశాను. ఎప్పుడు దాని తర్వాత ఆల్మోస్ట్ 5 yearsకి ఐ వన్ ది ఆల్ ఇంగ్లాండ్. సో గ్రాడ్యువల్లీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే హెల్త్ వైజ్ కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. This is India Inc. 2023. Title holder is China! बहुत ज्यादा स्ट्रिक्ट स्केड्यूल होता था, ये करना है, बट एक चीज दिमाग में रखी थी, पूरे आर्ट ऑफ लिविंग के बेसिक कोर्स को मैंने ये 7 दिन में हर एक पल जिया है. कैसे दूसरों की फुटबॉल नहीं बनना, कैसे प्रेजेंट में रहना. बहुत सारी नेगेटिविटी आसपास थी. एक दिन भी मैंने जहाँ पे लड़कियां इधर उधर की बातें करती थी, मैं फट से जाती थी और अपनी क्रिया चालू कर देती थी. मैंने एक भी दिन सहज मिस नहीं किया, एक भी दिन सुदर्शन क्रिया मिस नहीं करी. और मुझे इतनी पावर फील हुई कि सब लोग मुझे आगे बोलते थे कि why you are not sad, why you are not nervous. The first course I did, as I said, 7 years back, and then I followed it up with about a week of Sudarshan Kriya. Everybody's has seen something nice out of it, and even I have seen professionally me doing well after doing the Kriya. When I was doing Sudarshan Kriya, I could feel that suddenly everything came to a standstill. It's a very, very unique experience which I had in my life. This is one training program which I feel now I should have attended 10 years back.
Probably I am a bit late. I should have attended this program a bit early. All of us breathe, but we never know that breathing itself is the powerhouse. Through breathing, if you can control the stress levels, it's like a magic. Which I found it useful was, तो सुदर्शन क्रिया करते करते मुझे ये फील हुआ कि वो जो फिल्टरिंग प्रोसेस है हमारे माइंड में जो होना चाहिए ना, that becomes very effective. I am able to feel better in many aspects. You know, all our the stress which is embedded in our mind, those things are actually thrown away. Had I got this kind of exposure 20 years back, I would have done better.